ఏరా ఏదో బీతాన్నావు అంట కదా దా నాకు తెలిసి మీ అయ్యైతే ఒప్పుకోడు. అట్లేం జరగది. అన్నీ నువ్వే అనుకుంటావేంది? ఏదైతే అదైద్ది. నువ్వే ధైర్యం చేయరా. ఏం ధైర్యం చేసుడో ఏందో మీ అయ్యకి తెలిస్తే నా వెనక ఏటపోత కోసం పడ్డట్టు పడతాడు. ఎటు చూసినా నువ్వు మంచిగానే ఉంటావు. నా బతుకే ఉంటుందో ఉడుదు. నువ్వు గట్లా అనకురా, నాకేడు పద్ధతి. అయితే ఇద్దరం కలిసి కొంచెంసేపు పెడదాం రా. ఇందాకే కదరా అయిపోయింది, మళ్ళీనా? బావా అక్క పేరున్న పొలం పాస్బుక్లు తహసీల్దార్ పంపిండు. పెద్ద మనుషులు తీసుకొని మరోసారి కొలిపియమంటావా? కొల్పిస్తేనే మంచిది బావా. అట్లనే కైకిలోల కూల్ లెక్కలు చూసి గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాం బావా. లెక్కల కాడికి నేనెందుకురా, వాడిని విరిపించుకొని మీరే చూసుకోండి. డాడీ అలా ట్యూషన్ లేదు. నమస్తే అంకుల్. చెప్పు తమ్మి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదు అంకుల్. ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసు కాబట్టి కాలేజీలో ఆ సీనిగాడితో తిరగొద్దని మీ అమ్మాయికి నచ్చ చెప్పిన, కానీ లాభం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ ఊరోడుగా తప్పు చేసినోన్నైతా. మీరన్నా మీ అమ్మాయి గట్టిగా చెప్పండి అంకుల్. లేదంటే ఈ దయానర్సింగ్ పరువు ఆ సీనియర్ లాక్కెళ్ళిపోతాడు అంకుల్. జాగ్రత్త. వాడేదో వాగాడని అట్లా చూస్తావేంటి బావా? మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలియదా? కాలేజీలో ఏరినాక ఎవరేమైతే మనకే మెరక. మనమే అమ్మాయి మీద ఒక కన్నెత్తే మంచిగుండేమో. నానా ఏం తక్కువ చేసింది నీకు? మీ అమ్మ అద్దన్నా వినకుండా అడిగిందల్లా ఇచ్చి పెంచిన కదే, ఈ నాన్ననే మోసం చేస్తావా? నేనే తప్పు చేయలే నాన్నా. నోర్మై, తప్పు చేసిన ప్రతిదీ ఇలాగే చెప్తుంది. ఛీ, నీ ముఖం చూస్తేనే మంటలేస్తుందే. బాగా చదువుకుంటావని బాగుపడతావని నమ్మకంతో నేను కాలేజీకి తోలితే సీన్గాడు అన్నటువంటి ప్రేమ అనుకుంటూ తిరుగుతావా? నాన్న నేను నీ బిడ్డను నాన్న. ఆపో, బిడ్డవనే బుద్ధి చెప్తున్నా. ఇక నువ్వు కాలేజీకి పోయేది లేదు, చదువు లేదు. ఒక్కదానివి దర్వాజా దాటినా కాళ్ళు ఎర్రగొడతా. నడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? కుమారే ఏం సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా? ఏందిరా సంపేది? నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు. ఆ దయా నరసింహానికి దయాదాక్షిణ్యాలు లేవు. అయితే ఆయనకు భయపడాలా? అరే ఈడ భయం కాదురా కావాల్సింది, బుద్ధి. బుద్ధి కావాలి. గా పోరు నీతో అత్తనంటే తీసుకురా. గాయంత దానికి ఆడిని చంపుడు ఈయన చంపుడు దేనికిరా? రే, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తాందా? ఖచ్చితంగా ప్రేమిస్తాంది. అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు? గట్ల సుత్తవేందిరా, సప్పుడు చేయవేందిరా? ఇంకెక్కర్రా, ఎంత దూరం ఈ తొక్కుడు? వచ్చేసాం రా, గా గుడి దాటంగానే పక్క గల్లి.
రే ఆగురా కుమార్ రా మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో. ముందు ఇడికెళ్ళి పోదాం పారా. చల్ నడు. అరే ఆగ్రా తమ్మి, ఏడు చదువుతున్నావురా? విశ్వభారతలా విశ్వభారత ఏం క్లాసు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నీ పేరేంద్రా? బబ్లు. అరే జబర్దస్త్ పేరుందిరా బాయ్, పో పో. అమ్మా నేను చేయి కడుక్కొని వస్తా. సరే. ఏంటి? సరే కానీ వెళ్ళిపో. హాయ్ కుమారి, నాకు విషయం అంతా తెలిసింది. మీ బావ నాకు కలిశాడు. రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది. మర్చిపోకు, రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర.